ఏర్పడినటువంటి డిఎన్ఏ అనేది ఉంటుంది. ఒకవేళ మన శరీరంలో ఉన్న మొత్తం డిఎన్ఏని మనం ఇట్లా ఎలాంగేట్ చేసినామంటే పొడవుతో చూసినప్పుడు మనకు ఇక్కడి నుండి మనకు సూర్యునికి ఒక 2 సార్లు తిరగవచ్చు అనమాట. అంత పొడవు వస్తుంది. అంటే అన్ని సెల్లో ఉన్నటువంటి డిఎన్ఏ తీసి మనం ఎలాంగేట్ చేసినప్పుడు అలా ఉంటుంది. సెల్ పార్క్ అంటాము. సెల్ పార్క్. సార్ ఒక్క నిమిషం సార్. సార్ పేరు సార్ సో సార్ పేరు నారాయణప్ప అని. సో సీనియర్ మోస్ట్ ఎంప్లాయీ తనను ఇక్కడ ఈ బయాలజీ ఏరియాకి తనే ఇన్ఛార్జ్గా. సార్ ఇప్పుడు మనం ఉన్నటువంటి ల్యాబ్ ని మనం డిఎన్ఏ ల్యాబ్ అని అంటాము. చూడండి బిల్డింగ్ ఎలా ఉంది. ఈ న్యూక్లియస్ లోపల ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? ఇప్పుడు చూడండి ఈ డిఎన్ఏ ఏముంటుంది మనం చదివాము. బ్యాక్ బోన్ ఆఫ్ ద డిఎన్ఏ దేని అంటాము ఉంటుంది. ఇట్లా చూడండి ఇక్కడ ఈ స్టాండ్ మొత్తం కూడా మనకు రైబోస్ షుగర్ తో ఏర్పడినట్టు రైబోస్ ఫాస్ఫేట్ తో ఏర్పడినటువంటి స్టాండ్ అనేది ఉంటుంది. ఇది సింగిల్ స్టాండ్, ఒక స్టాండ్ తీసుకుంటే 4 టైప్స్ ఆఫ్ నైట్రోజన్ బేసెస్ అనేవి ఉంటాయి. ఈ నైట్రోజన్ బేసెస్ అనేవి ఎట్లా బాండ్ అవుతుందంటే ఎప్పుడు కూడా ఏ అనేది అడినైన్ అనేది థైమిన్ తోనే బాండ్ అవుతుంది. చూడండి సైటోసిన్, థైమిన్ అనేటటువంటి నైట్రోజన్ బేసెస్ ఇవన్నీ కూడా. చూడండి స్టాండ్ పొడవును మనం చూస్తుంటాం. ఎన్ని కలర్స్ ఉన్నాయి? బ్లూ కలర్, రెడ్ కలర్, yellow, గ్రీన్ అనేటటువంటి మళ్ళీ ఆ 4 టైప్స్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. ఇవి నైట్రోజన్ బేసెస్. ఆ తర్వాత మనం సెకండ్ చూసినప్పుడు ఇదేంటంటే ఇది ఒక స్టాండ్, డిఎన్ఏ లో ఉన్నటువంటి ఒక స్టాండ్ ఇప్పుడు మనం కంప్లీట్ గా కనిపిస్తుంది. నైట్రోజన్ ఇది జస్ట్ 20 నైట్రోజన్ బేసెస్ తో పేర్స్ ఏర్పడినటువంటి డిఎన్ఏ అనేది ఉంటుంది. ఒకవేళ మన శరీరంలో ఉన్న మొత్తం డిఎన్ఏని మనం ఇట్లా ఎలాంగేట్ చేసినామంటే పొడవుతో చూసినప్పుడు మనకు ఇక్కడి నుండి మనకు సూర్యునికి ఒక 2 సార్లు తిరగవచ్చు అనమాట. అంత పొడవు వస్తుంది. అంటే అన్ని సెల్లో ఉన్నటువంటి డిఎన్ఏ తీసి మనం ఎలాంగేట్ చేసినప్పుడు అలా ఉంటుంది.